భగవతి అమ్మవారు కానివ్వండి, కృష్ణ పరమాత్మ కానివ్వండి, రాముడు కానివ్వండి, ఏ చరిత్ర, శివుడు కానివ్వండి, అన్ని ఎక్కడ చూసినా కూడా పరమాత్మ ఎక్కడికి వస్తారు అంటే ఎవరి మనసు యందు ఆ పరమాత్మ యందు భక్తి కలిగి ఉందో ఎవరి మనసులో అలాంటి వ్యక్తి ఇంట్లో మాత్రం వెళ్తారు. అది ఆడనా మగనా అన్నది కాదు, అది మనిషి అన్నది కూడా కాదు. అందుకోసం కదండి గజేంద్ర మోక్షం మనం విన్నాం కదా. గజేంద్రుడు ఒక ఏనుగు దగ్గరికి కూడా పరమాత్మ వైకుంఠం వదిలేసి వచ్చేసాడు కదండి. అయ్యో అదేంటిదండి బ్రాహ్మణులు అని కొంతమంది అనుకుంటారు, బ్రాహ్మణుల ఇంట్లోనే కదండి దేవుడు ఉండేది. అలా గనక అయితే శబరి ఇంటికి రాముడు వెళ్తాడా? శబరి ఇంటికి రాముడు వెళ్ళాడు కదా. మరి రాముడు వర్ణం చూస్తాడు, కులం చూస్తాడు, ఇవన్నీ చూస్తాడు అంటే ప్రహ్లాదుడు రాక్షస కుమారుడు, వారింటికి కూడా వెళ్ళాడు కదండి. కాబట్టి పరమాత్మ కులము, గోత్రము, ఆడనా మొగనా, చూడ్డానికి ఇలా ఉందా, సంపత్తి ఉందా లేదా, జేబులో ఏమన్నా ఉందా లేదా, అవన్నీ చూడడు. పరమాత్మ చూసేది ఎవరి మనసులో నా గురించి భక్తి ఉందో నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను అంటారు.